తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినవి మాత్రమే తెలుసు చాలామందికి. తెలియని చాలా ఉన్నాయి. వాస్తవానికి 2001 నాడు నుంచి 2009 వరకు ఉన్న పరిస్థితి ఏమిటి? కేసీఆర్ దీక్ష నాటికని బ్రీఫ్ చేయండి, తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. అదే మీరు మంచి ప్రశ్న నిజానికి మంచిగా ప్రారంభించినారు. 69 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే తెలంగాణకి. 69లో విద్యార్థులు మాత్రమే ఉద్యమంలో ఉండే. తెలంగాణ రావాలనే బలమైన కాంక్ష మెర్జర్ నుంచే ఉన్నప్పటికీ, 56 మెర్జర్ నుంచే ఉన్నప్పటికీ 69లో పీక్ వచ్చింది. అప్పుడు నష్టపోతున్నటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి రావడంతో ఆనాటి ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించి దాదాపు 365 పైన చావులకు కారణమైంది ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను, చాలా సింపుల్గా ముగించిన దాన్ని. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి రక్తపాతం లేనటువంటి, హింస లేనటువంటి శాంతియుత ఉద్యమాన్ని నిర్మిద్దాం, పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ తీసుకొద్దామని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినారు. ప్రారంభించినాడు కూడా ఆయన చెప్పినటువంటి చాలా స్పష్టంగా అవసరమైనప్పుడు ఉద్యమాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో మనం భాగస్వామ్యం కావాలి. మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదు ఆనాడు జరిగినటువంటి టీపీఎస్ ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు అమ్ముడు పోయినటువంటి సందర్భంలో, అమ్ముడు పోవడం అనేది కంటే కూడా కేసీఆర్ గారు దాన్ని అమ్ముడు పోవడం అనరు. ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఆనాడు ఏం చేస్తారు వాళ్ళు, చాలా తెలివిగా మాట్లాడు. అది అంతే కదా. నిజంగా మన తెలంగాణ ఉద్యమకారులని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం సరైంది కాదు. కాబట్టి కేసీఆర్ గారు చెన్నారెడ్డి గారిని తెలంగాణ సమాజం విలన్గా చూపిస్తుంటే కేసీఆర్ గారు గొప్పగా చూపించినారు. ఆయన ఏడికి తీసుకొచ్చిండో అక్కడ తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం, మన దేశం మొత్తం ఒక రకమైనటువంటి వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే ఆనాడు చెన్నారెడ్డి గారు చేయగలిగింది ఏమి లేదు, ఇందిరాగాంధీ కత్తికి ఎదురే లేదు. కాబట్టి ఆయన ఆనాడు తప్పని పరిస్థితుల్లో అట్లా పోవాల్సి వచ్చిందని కేసీఆర్ గారు, అంటే తెలంగాణ బిడ్డ కాబట్టి గ్లోరిఫై చేస్తూ చెప్పిండు చెన్నారెడ్డి గారు. సో ఇవన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2001లో ఉద్యమం ప్రారంభించే కంటే ముందు మాకు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే శాంతియుత మార్గంలోనే పోతాం. సరే, అప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. ఎందుకంటే కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత ఎమోషనల్గా ఉండవచ్చు. అట్లానే లెఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమోషనల్ కాదు, చాలా బుద్ధిజీవులు, చాలా మేధావులు, తెలివైన వాళ్ళు కూడా కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో 2001లో ప్రారంభమైనాడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే శాంతియుతంగానే మనం ముందుకు పోవాలి అనేటువంటి మాట. కొంతమందికి అది ఇష్టం అనిపించలేదు. ఒక 6 నెలలో 8 నెలలో మాతో ప్రయాణం చేసి విభేదించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా విభేదించి జెడ్పీటీసీ ఎన్నికలు మనం పోటీ చేద్దని చెప్పినటువంటి వాళ్ళన్నారు. లేదు, 2004లో ఎన్నికలు వస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు మనం పోటీ చేయొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా వివిధ రకాలుగా కేసీఆర్ గారితో కలిసినటువంటి వాళ్ళు తొందరగానే విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వివిధ కారణాల చేత. సో అప్పుడు నేను 2000 అక్టోబర్ 12వ తేదీ నాడు రాష్ట్ర యోజన విభాగానికి టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నన్ను నియమించారు కేసీఆర్ గారు. 2001 అక్టోబర్ 12వ తేదీ నాకు బాగా గుర్తున్నది. పార్టీ ఏర్పడిన కొద్ది నెలలకి, అంతే కొద్ది నెలలకి జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన నన్ను యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినారు. అయితే నేను కూడా కొంత అదే స్వభావంతో, కొంత ఎమోషనల్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటే వచ్చినటువంటి వాడిని. మొట్టమొదటిగా అంటే కేసీఆర్ గారికి ఆలోచనకు భిన్నంగా మేము కొన్ని సందర్భాల్లో పనిచేసుకుంటూ వచ్చినాం. నిజానికి కేసీఆర్ గారు ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించే పద్ధతిలో ఏ ఒక్క రోజు లేరు. ఆయన హింసని ప్రోత్సహించకుండా శాంతియుతంగానే పోవాలి, అందులో పోలీస్ ట్రాప్లో పడకూడదు అనేది. రాజ్యం యొక్క ట్రాప్లో పడితే 69లో ఆ ట్రాప్లో పడి ఫిజిల్ అవుట్ అయిపోయింది. ఆనాటి ఉద్యమంలో చనిపోయినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా మూమెంట్కి సంబంధించినటువంటి నాయకులు ఇండ్ల ముందరికి వెళ్ళిపోతే దుమ్మెత్తి పోసిరట, మట్టి నెత్తి మీద పోసినటువంటి సందర్భాలు, నా కొడుకు చావు కారణమైనటువంటి వాళ్ళు మీరు అని తిట్టినటువంటి సందర్భాలు 69లో ఉండేనట. మేము చూసినటువంటి వాడిని కాదు, నిజానికి కేసీఆర్ గారు చెప్తుంటే విన్నది. ఆ ఎక్స్పీరియన్స్ మనకు వద్దు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా హింసని ఎన్నుకోకూడదు, అహింసా పద్ధతిలో పోవాలని. కానీ మాలాంటి వాళ్ళమేమో కొద్దిగా ఎమోషనల్గా ఉన్నటువంటి వాళ్ళం మేము. 2001 నాకు బాగా గుర్తున్నది, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీళ్ల విషయంలో ఒక బంద్ కార్యక్రమం కేసీఆర్ గారు జిల్లా బంద్కు పిలిపించినారు. అప్పుడు నేను యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అందులో ఆ జిల్లాకి వెళ్ళి ఉన్నాను నేను. మొట్టమొదటి ఇన్సిడెంట్ నల్గొండలో మేము పోయేసరికి, నల్గొండకు పోయేసరికి మంచి యథావిధిగా అన్నీ నడుస్తూ ఉన్నాయి.
బస్సులన్నీ తిరుగుతూ ఉన్నాయి, షట్టర్లన్నీ బంద్ ఓపెన్ ఎఫెక్ట్ ఉన్నాయి, లేదు. బంద్ ఎఫెక్ట్ అవపడతలేదు. మేము చాలా అంత ప్రభావితంగా ఉన్నటువంటి వాళ్ళం కాదు. మాకు నల్గొండ జిల్లాలో విజయసింహారెడ్డి గారు అప్పటికే పార్టీలోకి వచ్చినారు కాంగ్రెస్ నుండి. మాకు బండా నరేందర్ రెడ్డి గారని నా యోజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉండే, ఇంకో ఆయన నాగార్జునచారి అని ఆయన యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉండే. పరిమితమైనటువంటి మాకు శక్తి, పెద్ద శక్తి కాదు. అయితే నేను బలంగా నమ్ముకుంటున్నది ఏంటంటే, ముందు నుంచి నమ్మకం మీన్స్ నమ్మకంతో ఉన్నటువంటి వాడిని. ఏమన్నా బంధువులు జరగాలి, ఏమన్నా ప్రజలు కొంత అటువైపు అంటే అది కావాలి అని అంటే, ప్రభావం కావాలంటే ఒకటి ప్రభావితం కావాలంటే ఒకటి ఏదైనా టెర్రరైజ్ చేస్తేనే తప్ప ఈ బంధువులు సక్సెస్ కావనేది బలంగా ఉంటుండే. ఎందుకంటే మేము విద్యార్థి ఉద్యమాల్లో, ఈ తెలంగాణ ఉద్యమానికి వచ్చే కంటే ముందు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నటువంటి సందర్భంలో చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మాకు అనిపించేది. అట్లా మొట్టమొదటిసారి బంద్ విజయవంతం కావాలంటే చేసినటువంటి పని ఏంది అని అంటే, బస్సులని ధ్వంసం చేసినాం. మధ్యాహ్నం అందరూ చూస్తుండగా పట్టపగలు నల్గొండ బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సులు వస్తుంటే, గుంటూరుకు సంబంధించినటువంటి బస్సులు వస్తుంటే 2 బస్సులని ధ్వంసం చేసినాం ఆనాడు. ఎవరు అడ్డు చెప్పలేదా? అసలు ఎవరు చూస్తారు, టెర్రరైజ్ చేస్తే ఎక్కడో అక్కడ పారిపోయినారు. దాంట్లో అమీర్ అహ్మద్ అని చెప్పేసి మొన్నటిదాకా టీఎస్పీఎస్సి మెంబర్గా ఉండే ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డిని, మాకు నాంపల్లి మండలంలో నా కమిటీలో సెక్రటరీగా ఉండే ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి. కుస్మ జగదీష్ అని మొన్నటిదాకా జడ్పీ చైర్మన్గా ఉండే చనిపోయినాడు. ఆయన ఈ మధ్య చనిపోయినాడు. మా నలుగురు మీద కేసులు కూడా అయినాయి. అప్పుడు 2001 నవంబర్ నెల అనుకుంటా బహుశా. అది అక్కడ స్టార్ట్ అయింది చూడండి. కేసీఆర్ గారి అభిప్రాయానికి భిన్నంగా మేము విధ్వంసం చేయడం మొదలుపెట్టినాం. ఇవాళ నేను నిజంగా కూడా ఈ మాట ఇంతకాలం దాచుకున్నటువంటి విషయాలు, చాలా విషయాలు చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కేసీఆర్ గారి ఉద్యమాన్ని, కేసీఆర్ గారి యొక్క దీక్షని, కేసీఆర్ గారి తెగింపుని, కేసీఆర్ గారి రాజనీతిజ్ఞతని, కేసీఆర్ గారు ప్రదర్శించినటువంటి దాన్ని విఘ్నతని అపహాసం చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, కొన్ని సందర్భంలో రక్తం మసులుతుంటుంది. ఆయన తెగింపు, ఆ తెగింపుతో లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పడానికి అనేక విషయాలు, మా కడుపులో దాచుకున్నటువంటి విషయాలు అనేక ఉన్నాయి. అనేక విషయాలకు సాక్ష్యంగా నిలబడ్డటువంటి వాడిని నేను. రాష్ట్ర యోజన విభాగానికి 7 సంవత్సరాల అధ్యక్షుడిగా నేను కొనసాగినాను. ఆ సందర్భంలో ఒక్కటి కాదు, అనేక పాదయాత్రలు, 1000 కిలోమీటర్ల ప్రయాణాలు ఇవన్నీ జరిగినాయి. అయితే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి మొట్టమొదటి కేసు అది. దాని ఇంపాక్ట్ ఏమిటి? దాంతో అందరికి తెలిసిపోయినటువంటిది, అరే ఎక్కడో బస్సులు పగలగొట్టిరట, పోలీసు వాళ్ళు కొద్దిగా హడావుడి చేయడంతో అప్పుడు నల్గొండ టౌన్ అంతా కూడా బంద్ కావడం జరిగింది. బంద్ అయిందా? నల్గొండ టౌన్ బంద్ అయిపోయింది. బంద్ విజయవంతమైందని తెల్లారి పత్రికల్లో కూడా వచ్చింది. 2001 నేను చెప్పేది నవంబర్ నెలలో. సో 2000 డిసెంబర్లో హైదరాబాద్ నగరంలో మరొక బంద్కు మేము పిలుపునిచ్చినాం. హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు బంద్ను విజయవంతం చేయాలని, ఎందుకంటే నేను యోజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి సహజంగానే నాకు అప్పచెప్పాల్సిన పనులు నాకు అప్పచెప్పినారు. ఆయన ఉద్దేశం ఏంది, కార్యక్రమాలు అని అంటే ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీయాలి, తర్వాత అందరికీ బంద్లో పాల్గొనని చెప్పాలి. కానీ మా లైన్ అది కాదు, మా లైన్ భిన్నంగా ఉంటుండే. ఆ టైంలో అది హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు మొత్తం విద్యార్థులను ఇన్వాల్వ్ చేసిన నేను. మొత్తం పూర్తిగా విద్యార్థులనే. యాక్చువల్గా విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ కేసీఆర్ గారు వ్యతిరేకం. విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తే, ఎందుకంటే 69 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కొద్దిగా ఎమోషనల్గా ఉంటారు, మూమెంట్ పక్కదారిపోతుంది అనేది ఆయనకు బలమైన నమ్మకం. ఆయన విజయవంతం చేయాలి అంటే నేను ఎంచుకున్నటువంటి మార్గం అప్పుడు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళు ఇప్పటికీ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకు విఠల్ అని మనకు రెగ్యులర్గా టీవీ చర్చల్లో కనిపిస్తుంటాడు. విఠల్ ఆంజనేయ గౌడ్ అని బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్ ఆంజనేయ గౌడ్. షెగ్గం శంకర్ అని ఒకతను ఇప్పటికీ పోలీసు ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. బండి రమేష్ అని ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీలో డివిజనల్ మేనేజర్గానో ఏదో జిఎం స్థాయిలో ఉన్నాడు బండి రమేష్. తర్వాత గోపాల్ రాథోడ్ అని గద్వాల పిల్లవాడు. వీళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీలో, తర్వాత ఆలకుంట హరి అని అతను కార్పొరేటర్గా వాళ్ళ మిసెస్ ఉండే, తర్వాత ఒక ఆయన యాదయ్య అని అప్పటికే కార్పొరేటర్. వీళ్ళందరితో సమావేశం పెట్టుకున్నాను నేను యూనివర్సిటీలో, ఆర్ట్స్ కాలేజ్ ముందు. అందరు కట్టారు. వీళ్ళందరితో సమావేశం ఇప్పుడు నేను చెప్పిన కుస్మ జగదీష్ కూడా అందులో భాగస్వామి అయ్యాడు. దాంట్లో గుడాల భాస్కర్ అని మా పార్టీ నాయకుడు కూడా ఉంటాడు అందులో. మేము అందరం కలిసి సమావేశం పెట్టుకొని రేపు బంద్ కావాలి అంటే ఏంది, కేసీఆర్ గారి లైన్ ఏమో బంద్ కావాలంటే మన నాయకులందరూ ఇన్వాల్వ్ కావాలి, బస్సులు నడవకుండా చేయాలి, ఒక ర్యాలీలు చేయాలని వారు. మాదేమో డిఫరెంట్ లైన్.
బంద్ కావాలంటే టెర్రరైజ్ కావాలి, బంద్ కావాలంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం కల్పించాలి, సంస్థలు కూడా భయపడాలి. కాబట్టి ఏదో ఒకటి టెర్రరైజ్ చేయాలని ఆ రోజు వీళ్లకు అప్పచెప్పినటువంటి బాధ్యత, నేను కూర్చొని చేసినటువంటి బాధ్యత ఏంటంటే 2 విద్యా సంస్థలు ఉండే. విద్యా సంస్థలు పేర్లే చెప్తున్నాను కానీ పేరు చెప్పకుండా విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు. మా టార్గెట్ ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అవి బంద్ అయితే బంద్ అయిపోతుంది, బస్సులు బంద్ అయితే బంద్ అయినట్టు. బంద్ అంటే ఏంటి? కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్ కావాలి, బస్సులు బంద్ కావాలి. దీంతో మొత్తం అందరికి తెలిసిపోతుంది బంద్ అవుతుంది అనేది. ఆనాడు రాత్రి మేము చేసుకున్నటువంటి ప్లాను, ప్రొద్దునే పోవాలి, ఆ 2 కార్పొరేట్ విద్యా సంస్థలని తగలబెట్టేయాలి, బస్సులని బర్న్ చేయాలి, తగలబెట్టేయాలి. అప్పుడు మొత్తం హైదరాబాద్ బంద్ అవుతుంది అని నిర్ణయించుకొని ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసినాం. నేను ఒక రకమైనటువంటి పని చెప్తే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఇంకా విచిత్రంగా. ఎందుకంటే విద్యార్థులు కదా, కేసీఆర్ గారు కరెక్ట్గా వీళ్ళని ఊహించిండు కాబట్టి ఆయన అంచనాని కరెక్ట్. అది వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే దెబ్బతీస్తారనేది భయం ఆయనకు ఉన్నది. వాళ్ళేం చేశారు? పెట్రోల్ బాంబులు తయారు చేసినారు. ఏకంగా పెట్రోల్ బాంబులే తయారు చేసినారు. పెట్రోల్ బాంబులు తయారు చేసిన రాత్రి మళ్ళీ 10:30-11 దాకా సమావేశం జరిగింది, అందరిని డిస్పర్స్ చేసినాను. నేను 12:30కు పోయేసరికి పెట్రోల్ బాంబులతో రెడీ ఉన్నారు. నాకు విషయం నాకు తెలియదు, నేను చెప్పింది కాదు నిజానికి. సరే, ఒకరు అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదన్న అటువంటిది ఏం లేదు అన్నారు. పొద్దున చూస్తే ప్రొద్దున కరెక్ట్గా 6 గంటల నుంచి 8:30 మధ్యలో దాదాపు ఒక 10-15 బస్సుల ధ్వంసం జరిగింది. 2 కాలేజీలను కూడా తగలబెట్టేసారు, పెట్రోల్ బాంబులతో తగలబెట్టేసారు. తగలబెడుతున్నప్పుడు లిటరల్గా వాళ్ళు దొరికినారు, పిల్లలు విద్యార్థులు దొరికినారు. నేను చెప్పినటువంటి గోపాల్ రాథోడు, రమేష్ అని ఒక ఆయన, వీళ్ళందరూ దొరికినారు. ఈ విఠల్ కూడా అందులోనే జైలుకు పోయినాడు. అప్పుడు ఆయన అప్పుడప్పుడు నేను జైలుకు పోయినా అని చెప్పి చెప్తుంటాడు కదా, ఇదే కేసు. అయితే ఆయన ప్రత్యక్షంగా అక్కడ దొరకలేదు కానీ ఆయన వాళ్ళందరినీ కూడా జైలుకు తీసుకుపోయినారు. జైలుకు తీసుకొని పోతే ఆనాడు విద్యార్థుల్లో ఒక విశ్వాసం నింపాలి అంటే యూనివర్సిటీ పిల్లలు భయపడే పరిస్థితి ఉండకూడదు అని అప్పుడు నేను యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండి వాళ్ళని బెయిల్లో వచ్చినాడు, వాళ్ళని పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకొని యూనివర్సిటీకి తీసుకొని పోయాను నేను. పటాకులతోటి పెద్ద ఎత్తున పటాకులు తీసుకొని 2001 డిసెంబర్ NRSH అనే హాస్టల్ ముందల పెద్ద సమావేశం పెట్టి ఆ సమావేశంలో వీళ్ళందరితోటి ఉపన్యాసాలు వాళ్ళతోటే, మేము తెలంగాణ ఉద్యమంలో జైలు పోయినాం, 69లో వాళ్ళు పోతే మేము ఇవాళ పోయినాం అని ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఈ కష్టాలు నిజానికి తెలియక అపాస్యం చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇట్లా ప్రపంచానికి తెలియనటువంటి అనేక సంఘటనలు. నిజానికి ఇవాళ రాష్ట్రం రాకపోతే, ఇంకా సమైక్య రాష్ట్రంలో ఉంటే ఈ విషయాలు కూడా చెప్పేవాళ్ళం కాదు. ఈ విషయాలు మరుగున పడేటివి. ఈ విషయం చెప్తే ఎక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేస్తారో అనే భయం ఉండేది. ప్రపంచానికి చెప్పని అనేక విషయాలని దాచిపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినాం.